ఇక మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు వాళ్ళు చూస్తారు మా పిల్లగాడు ఎప్పుడు ఆపుతాడో పోయి ఈ టీవీలో మా టీవీలో సీరియల్ ఎప్పుడు చూడాలను అని. మా పెద్దమ్మల్ని చూస్తే నాకు నిజంగా బాధ అవుతుంది. బతుకమ్మ పండుగ వచ్చింది, వస్తుంటే ఇప్పుడే గాడ రేంజల్లా మా అమలక్కలు అందరూ బతుకమ్మ పండుగ మంచిగా పట్టుకొని వస్తూ మొత్తం ఎత్తుకొని వస్తారు బతుకమ్మలు బొడ్డమ్మలని. గతంలో కేసీఆర్ బిడ్డ కవితమ్మ కూడా మీ ఎంపీ గారు కూడా బతుకమ్మ ఆడింది. ఆమె బతుకమ్మ ఆడినప్పుడు ఆమెకు 10 కోట్లు ఇచ్చిండు ప్రతి సంవత్సరం. అవునా పాత్రిక మిత్రులారా, మీకు గుర్తుండాలి. కవితమ్మ బతుకమ్మ ఆడితే ప్రతి సంవత్సరం 10 కోట్లు ఇచ్చిండు. ఈ సంవత్సరం మీ ఎంపీ గారు బతుకమ్మ ఆడను అని అంటే సిల్లి గవ్వ కూడా ఇయ్యలే. అంటే నీ బిడ్డకైతే బతుకమ్మ కోసం 10 కోట్లు ఇస్తావు, మా పెద్దమ్మలు బతుకమ్మ ఆడుకుంటే బుడ్డి గవ్వ కూడా ఇవ్వవా? గింత అన్యాయం ఉంటుందా? గింత అన్యాయం ఉంటుందా? పండుగ పూట ఆడబిడ్డలను ఎవడన్నా కన్నీళ్ళు పెట్టిస్తాడా? పండుగ పూట, దసరా పండుగ పూట, బతుకమ్మ పూట, సద్దుల బతుకమ్మ నీ బిడ్డ చేస్తే 10 కోట్లు ఇస్తావు కదా చంద్రశేఖర్ రావు. మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు మా అమ్మలు బతుకమ్మ ఆడుకుంటా, మా చెల్లెళ్ళు ఆడుకుంటారు అంటే నువ్వు 10 పైసలు కూడా ఇవ్వవా? ఇదేమన్నా నీ జాగిరా? ఇది మేము పన్ను కట్టలేదా? ఈ పైసలు మావి కాదా? ఇందులో మా చెమట మా రక్తం లేదా? మరి మా పైసలు మాకు ఇవ్వడానికి నువ్వు గింత కంజూస్ చేస్తున్నావు కదా. ఇతనే కంజూస్ కు కమీనా బోలేతో కేకమై బోల్కే మేము కూర్చున్నాం. ఇట్లాంటి కమీనగాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? మరి ఉండొద్దంటే ఉండొద్దని అంటే మళ్ళీ ఆడికి పోతే వాడే గుర్తొచ్చా మీకు. ఇక వీళ్ళే కాదు, నిన్న మన ఇంకోటి లగెత్తుకున్నాడు. ఇక్కడ చాలా మంది పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు అభిమానులు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. చంద్రబాబు నాయుడు గారి అనుచరులు సహచరులు అభిమానులు కూడా ఉన్నారు. ఇవాళ ఆయన అంటుండు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండొద్దని. నేను అడుగుతున్నా, అసలు నీ బతికి ఎక్కడ మొదలైంది? నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్ ఉంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి డిప్యూటీ స్పీకర్ను చేసి నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెడితే పొత్తు పెట్టుకొని నిన్ను ఎంపీని గెలిపించింది మేం కాదా? తెలుగుదేశం సోదరులు కాదా? ఇవాళ నిన్ను భుజాల మీద మోసి నీ బతుకు ఒక గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉండొద్దు అంటున్నావు. ఎందుకంటున్నాయన తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసింది. అట్టెట్లా కలుస్తారంట. ఎట్లా కలుస్తారా పోయి బరాబర్ కలుస్తావు. ఒక జెండా చూడుని, చూడుని, ఇవాళ 2 జెండాలు ఉన్నాయి, కాంగ్రెస్ టీడీపీ. గట్లే కలుస్తాం, గిట్లనే కలుస్తాం. అయ్యో ఈడ ఆములకు చూడు, ఈడ ఉన్నోళ్ళు చూడు, వేదిక మీద కూడా ఉన్నారు. వచ్చేటప్పుడు నాకు కూడా మా మాజీ తెలుగుదేశం దోస్తులు అందరూ కూడా వచ్చి కడవ కప్పిరు, దండం పెట్టిరు. మంచి కొట్లాడన్నా మేము అండగుంటామన్నారు. మేం కలవడాన్ని తండ్రి కొడుకులు ఎందుకు ఆ గుంటూరు మిర్చేమో పెడితే ఎగిరినట్టు ఎగురులాడుతున్నారు ఎందుకు అని అడుగుతున్నా. కేటీఆర్ ను చూస్తుంటే ఇక ఆయన మాటలు చూస్తుంటే అసలే కోతి కళ్ళు తాగింది, ఆ పైన దానికి తేలు గరిచింది. ఇక అది ఎన్ని దుంకుడు దుంకుతుంది. ఇక కేటీఆర్ అట్లా దుంకుతున్నాడు అలా టీడీపీ మీద కాంగ్రెస్ మీద. ఎందుకంటే వాళ్ళకి సాగు భయం పట్టుకున్నది. అప్పటి వరకు కాంగ్రెస్ ఒక్కటే అంటే అట్లో ఇట్లో మాయ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు తోడు కోదండరామైండు, టీడీపీ అయింది, సిపిఐ వచ్చేటట్టుంది. అందరు కలిసి మమ్మల్ని బొందబెట్టేటట్టు అని చెప్పి వాళ్ళు రోజులు అయితే తండ్రి కొడుకులు మమ్మల్ని తిడుతున్నారు. నేను అడుగుతున్న కేసీఆర్ ను, కేటీఆర్ నిన్ను ప్రజలు ముఖ్యమంత్రి చేసిరు, 50 నెలలు అధికారంలో ఉన్నావు, మొత్తం 60 నెలల కోసం నేను ఎన్నుకోను. అర్ధాంతరంగా నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు చెప్పాలనా లేదా? పోనీ నీ సావు నువ్వు చచ్చినావు, మాకు కూడా శని పీడ విరగడైంది అనుకుంటాం. ఈ 50 నెలల్లో నువ్వు చేస్తాన్నది ఏమైనా చేసినవా? ఇప్పుడు వాటి గురించి అడుగుతామని చెప్పి పెడబొప్పలు పెడుతున్నారు. వెనకటి ఎవడో కేసీఆర్ మాస్టర్ అతి తెలియడంట 10వ తరగతి పరీక్షలు రాసిండు. వాడు అన్ని పరీక్షలలో ఫెయిల్ అయినా, మొత్తం కలిపితే కూడా 35 రాలే, అన్నిట్లలో కలిపితే కూడా. ఇక వాడు ఆలోచన చేసి చెట్టు కింద కూర్చొని ఇంటికి పోతే ఈ విమానం మొత్తం అవుతుంది, ట్యూషన్లు పెట్టి కాన్వెంట్ స్కూల్లో చేస్తే ఒక్కటి కూడా పాస్ కాలే. ఇక వాడు ప్లాన్ వేసిండు, ఇంటికి పోతే బాగా కనిపిస్తే అందులో దుంకిండు. దుంకుతే ఇక తల్లిదండ్రులు అందరూ వచ్చి కాపాడి ఇంటికి తీసుకుపోయినాక ఎందుకురా నాయన సస్తావు, చదువు లేకున్నా సరే 4 బర్రెలు కాసుకొని బతుకోవచ్చని. మన ఫ్రెండ్ అడిగిండు, అరే నీకు ఇంటికాడ వ్యవసాయం బాగానే ఉంది కదరా, ఎందుకు అట్లా చేసినావని. ఓరు పిచ్చోడా, నేను ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తే మా అమ్మ నాయన గుంజ కట్టేసి కొడతారు, అదే బాయిలో దుంకినట్టు సచ్చినట్టు చేస్తే ఇంకెందుకురా నాయన చదువు లేకున్నా సరే అని ఇంటికి తీసుకుపోతారు. ఇప్పుడు చూసినావా చదువు గురించి అడుగుతానే లేరని. ఇవాళ చంద్రశేఖర్ రావు కూడా ఎందుకు అర్థాంతరంగా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు? 60 నెలలు మొత్తం ఉంటే నిజాం షుగర్
ఇవ్వలేదు ఎందుకు, నిజాం సాగర్ నీళ్ళు ఇయ్యలేదు ఎందుకు, ఇంటింటికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, ఇంటింటికి నల్లా ఇచ్చి ఓట్లు అడుగుతున్నాం ఎందుకు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు, దళితుల 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు, పిల్లలకు ఫీజులు ఎందుకు కట్టలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు, సన్నా చూడం మళ్ళీ ఎట్లా ఓటు అడగడానికి వచ్చినవురా అని చెప్పుతో కొడతారని చెప్పి అర్ధాంతరంగా రద్దు చేసి ఇవాళ అసలు సంగతి పక్కన పెట్టిండు. ఇవాళ ఆయన ఎన్ని మాయల పక్కీరేలు వేసినా, ఎన్ని ఊసరు వెళ్ళి రంగులు మార్చినా ఇవాళ మనం అసలు విషయం అడగాల్సిందే. ఇదే కాదు, వస్తూ ఒకరిద్దరు చెప్పారు సార్ బాన్సవాడ గురించి కూడా మాట్లాడాల్సిందే. ఇక యువతలున్నాడు ఇట్లున్నాడు, ఆయన చూస్తే గట్లున్నాడు. ఇక ఆయన ఎట్లయినా అంటే ఆయన పేరు పోచారం, అది మన గ్రహచారం. ఆయన కట్టేది ధోతి, తవ్వేది గోతి. ఆ నియోజకవర్గంలో మధ్యలో ఇసుక మొత్తం వాళ్ళ కొడుకులే బుక్కిండ్రు. ఎవడు ఇల్లు కట్టుకున్నా వాడి కంకర వాళ్ళ దగ్గరనే కొనాలి, ఎవడు ట్రాక్టర్లు వంచినా కూడా కప్పం ఆయనకే కట్టాలి. ఇట్లా ఇవాళ ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేను 9కి గెలిపించారు, ఎంపీలు గెలిపించారు. ఎట్లాంటి వాళ్ళని గెలిపించారా? ఒకడు పాస్పోర్ట్ల బ్రోకర్, ఇంకోడు దుబాయ్లో ఉంటాడు జీవన్ రెడ్డి. ఇవాళ ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అయినా, జీవన్ రెడ్డి అయినా, ప్రశాంత్ రెడ్డి అయినా, షకీల్ అయినా, లేకపోతే గోవర్ధన్ అయినా, గంప గోవర్ధన్ అయినా, లేకపోతే ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకుల్ని ఇచ్చిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఇట్లాంటి మీరు ఇవాళ పాస్పోర్ట్ బ్రోకర్లను, దుబాయ్ ఏజెంట్లను, కమిషన్ మీ దగ్గర నుంచి అసెంబ్లీకి పంపిస్తే ఇది మీ గౌరవానికి తక్కువ, ఇది నిజామాబాద్కు అవమానము. ఇలాంటి వాళ్ళకు మళ్ళా ఓటు వేయకండి. ఒక్కసారి వేసి చూసారు, అన్నం ఉడికిందా లేదా ఒక్క మెక్కు పట్టి చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి వీళ్ళ బుద్ధులు ఏమైనా మారుతాయేమని వీళ్ళు ఇంకా బట్టెగించి ఇవాళ నిజామాబాద్ జిల్లాను దోసుకుంటారు. మీ బోర్లు ఎండడానికి, మీ పంటలు పోవడానికి, మీ ఇసుక తరలిపోవడానికి ఈ ఎమ్మెల్యేలు కారణంగా మీరు ఆలోచన చెయ్యండి. కాబట్టి సోదరులారా, ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది, నీతిమంతులకు అవినీతి పరులకు యుద్ధం జరుగుతుంది. అమరవీరుల త్యాగాలను అమలు చేసే పార్టీకి, అమరవీరుల త్యాగాల మీద గద్దెనెక్కి భోగాలు అనుభవిస్తున్న పార్టీకి పోటీ జరుగుతుంది. ఇవాళ మీరు ఎవరి వైపు ఉండదలుచుకున్నారో ఆలోచన చేయండి. మీరు ధర్మం వైపు ఉంటారా, మీరు అధర్మం వైపు ఉంటారా ఆలోచన చేయండి. మీరు కాంగ్రెస్ వైపు ఉంటారా, కారు గుర్తును పొందబెడతారా లేదా ఆలోచన చేసి చెప్పండి. కాబట్టి సోదరులారా, ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నా, మీకు నీళ్లు రావాలన్నా, ఈ జిల్లా గౌరవం పెరగాలన్నా, లేకపోతే ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, మైనారిటీల బతుకులు బాగుపడాలన్నా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో, వాస్తవంగా ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మొన్న మా ఇంట్లో, మాకు వారి బంధువులు కూడా అవుతారు, మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. మేము వారు వస్తే కూర్చున్న వాళ్ళం కూడా లేచి నిలబడతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది, పెద్దల గురించి చెప్పే సందర్భం వచ్చింది, వేదిక మీద నుంచి చెప్తున్నా. వాస్తవంగా వారి ఎన్నికలలో ఎందుకులే మనకి వదిలేద్దాం పిల్లలు ఎవరైనా చేసుకొని అని అంటే జైపాల్ రెడ్డి జానారెడ్డి గారు పిలిచి చెప్పారు, లేదు సుదర్శన్ రెడ్డి గారు మీకు పదవి అక్కర్లేదు, కానీ మీ అవసరం బోధన ప్రజలకు ఉంది. ఈ ఒక్కసారి బోధన ప్రజల కోసం, ఈ ఒక్కసారి బోధన ప్రజల కోసం మీరు ఎన్నికలలో నిలబడాలి. ఎందుకంటే అక్కడ ప్రజల్ని మీరు తప్ప ఇంకెవరు కన్నబిడ్డలాగా కాపాడుకోలేరు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ప్రజల మీద, ఇక్కడ యువకుల మీద, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి పోలీసుల చేత రాజకీయాలు చేస్తుంటే ఈ సందర్భంగా మీరు అండగా ఉండాలి. మీకు వయసులు లెక్క చేయకుండా యువకుల కళల రంగంలో దిగాలి అని జానారెడ్డి, జైపాల్ రెడ్డి గారు పెద్దలు చెప్పడంతో వారు సరే మంచిది, ఈ రోజు ప్రజల కోసం నేను ఉంటా అని ఖచ్చితంగా వారు చెప్పడంతో వాస్తవంగా నాకు వేరే పనులు ఉన్నా కూడా పెద్దలు ఆదేశించిన కాబట్టి ఇలా బోధన సమావేశానికి, బోధన సభకు వచ్చిన వారి గౌరవం కోసం, వారి పదవి కోసం రాలే.
పేద ప్రజలకు అండగా ఉండడానికి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి, పేద వాళ్లకు బలైన వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం, దళితులకు అసైన్మెంట్ భూములు ఇప్పించడానికి, 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇప్పించడానికి, పేద రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయించడానికి, అదే విధంగా ముసలమ్మ ముసలాయన 40-50 ఏళ్లు కలిసి అన్యోన్యంగా ఉన్న వాళ్లకు కేసీఆర్ ముసలమ్మకి ఇస్తే ముసలాయనకు పెన్షన్ లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి లేదని చేసింది. ఇవాళ నేను వేయించినా అని గుండెలు బాదుకుంటాడు. అరే సన్నోసోడా 1000కి ఏమొస్తున్నాయి, సంచిలో రూపాయలు తీసుకుపోతే కీసల కూరగాయలు తెచ్చినట్టు అయింది, ధరలు గట్ట పెరిగినాయి. కాబట్టి ఇవాళ 65 ఏళ్ళకి కాదు 58 ఏళ్ళకే పింఛన్ ఇస్తాం. ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి ఇస్తాం. కోడల దగ్గరనో కొడుకు దగ్గరనో అల్లుడి దగ్గరనో బిడ్డ దగ్గరనో చేయి ఆపి అడుక్కునే అవసరం లేదు. మా పెద్దమ్మలకు నెల ముసలమ్మకు ముసలాయనకు 2 వేలు ఇస్తే 4,000 రూపాయలు వస్తాయి. 6 కిలోలు ఒక్కొక్కరికి ఉచితంగా బియ్యం ఇస్తాం. ముసలమ్మకు ముసలాయనకు 12 కిలోల బియ్యం వస్తాయి. 4,000 రూపాయలు 12 కిలోల బియ్యం వస్తే కొడుకు కోడలు వచ్చి మీ కాళ్ళు వచ్చి మీకే దండం పెట్టి నెలకు 1,000-2,000 అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఆత్మ గౌరవంతో బతకొచ్చు. మందుకోలీలకో మంచుకో చెడ్డకో సాయంత్రం పూట మంచి చెడ్డ కూడా ఎవరి దగ్గర చేయి దాపాల్సిన పని లేదు. ముసలమ్మను ముసలాయనను కాపాడాలన్నా, చదువుకున్న పిల్లలకు నౌకర్లు రావాలన్నా ఈసారి కాంగ్రెస్ రావాలి. ఇక ఆయన అంటున్నాడు ఎకరకు 4,000 వేసినా బ్యాంకులు అలాగే ఓట్లన్నీ నాకు వచ్చినట్టే. ఎకరకు 4,000 వేసేయండి అయిపోయినాయి. దసరా పండుగ వచ్చింది, దావతులకు అయిపోయాయి. దసరా నాకు ఎట్లా అప్పేవాడు కడతాడు బ్యాంకుల పాస్ పుస్తకాలు అక్కడనే ఉన్నాయి కదా తల్లి. కొత్తవి ఇచ్చినా చెల్తలేవు. బ్యాంకు పోతే అది అందనే ఉంది, అవి కట్టంటలేరా. కొత్త ఇచ్చినా చెల్ల 4 తీసుకొని కూడా వనుకొస్తారు. మరి బ్యాంకులో ఉన్న పాస్బుక్లు మిత్తితో సహా చెల్లించాలంటే 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తాయి. వాడు ఇచ్చే ఎకరకు 4,000 కావాలన్నా, కాంగ్రెస్ ఇచ్చే 2 లక్షల రైతు రుణమాఫీ కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయాలి. వాడు ఇచ్చే 1,000 రూపాయలు కావాలన్నా ఇంట్లో ఒక్కరికి, ఇంట్లో వాళ్ళందరికీ 58 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 2,000 రూపాయలు పింఛన్ కావాలన్నా ఆలోచన చేయండి. చదువుకున్న నిరుద్యోగ యువతకు కూడా మీకు నౌకర్ రాకపోతే నెల 3,000 రూపాయలు పోటీ పరీక్షలకు కనీసం ప్రిపేర్ కావడానికి, ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికైనా నెల 3,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇవన్నీ కూడా మా ఇంట్లోకెళ్ళి ఇస్తాం. రేపు బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటుంది తెలంగాణది. సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయంలో ఉన్న ఈ రాష్ట్రం అవినీతికి పాల్పడకుండా కడుపు నోరు కట్టుకొని పాలిస్తే ప్రతి పేదవాడికి 1,000 రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేయొచ్చు. కేసీఆర్ అడుగుతాడు ఎటు చేస్తావా రుణమాఫీ అని. ఎటు చేస్తామా? 2004 కంటే ముందు ఉచిత కరెంట్ ఇస్తామని ఇయ్యలేదా? ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసేలేదా? ఏది చేయలే? ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా? రైతు రుణమాఫీ చేయలేదా? ఇన్ని పనులు చేసిన మేము అడిగిన వాళ్ళకల్లా ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదా? కట్టుకోకుండా కూడా పైసలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంది కదా, కట్టుకున్న వాళ్ళే కాదు. అవునా? ఏ తల్లి అడిగిన వాళ్ళకల్లా ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేకపోయే తల్లి. మరి గంతమంది పేదోళ్ళకి ఇల్లు ఇస్తాం కదా ఇల్లు ఇస్తాం కదా తల్లి. మరి ఇల్లు ఇస్తేమి, పింఛన్లు ఇస్తేమి, దవాఖాన్లో బిల్లులు కడితేమి, రైతులకు రుణమాఫీ చేస్తేమి, అన్ని చేసినాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేమా? పైసలు పొదుపుగా దాచిపెట్టుడు ఎట్లో, అవసరానికి ఖర్చు పెట్టలేటో మాకు తెలుసు. ఇవాళ ఇల్లు నడవాలంటే ఇంట్లో అమ్మ పెత్తనం ఉండాలి. అయ్యా అటు ఇటు ఏమైనా చేసినా రాగానే తీసి దాచిపెట్టి పోపుల డబ్బుల్లో మిర్చి డబ్బుల్లో పెట్టి బియ్యం సంచుల్లో దాచిపెట్టి పిల్లలకు అవసరమైనట్టు తల్లి వాడుతుంది. తల్లికి తెలిసిన పొదుపు ఎవరికి కూడా తెలియదు. ఇవాళ అట్లాంటి ఆడబిడ్డల్ని ఎవరిని కూడా మంత్రివర్గంలో ఒక మహిళకు కూడా చోటు ఇవ్వలేదు. మహిళలే ఆడబిడ్డల పెత్తనం లేని సంసారం ఏమైనా బాగుపడ్డదా? ఏమైనా బాగుపడ్డదా అమ్మ? నువ్వు చెప్పు తల్లి. అమ్మ పెత్తనం కాకుండా అయ్య పెత్తనంతోనే ఉందన్న సంసారం బాగుపడ్డదా? మరి వాడి సంసారంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి లేదు, ఎట్లా బాగుపడుతుందా ఈ సంసారం? వాడు సంసారం చేసినోడేనా? అసలు సంసారం చేసినోడు ఎవడన్నా ఆడబిడ్డకు కుర్చేయడానే? కాబట్టి ఆడబిడ్డలకు గౌరవం దక్కాలన్నా, ఆడబిడ్డలు మంత్రులు ఉండాలన్నా, ఆడబిడ్డలు పెత్తనం చెలాయించాలన్నా
మళ్ళీ మహాలక్ష్మి గ్రూపులు కలకలలాడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అందరు కూడా ఒక మాట ఇవ్వాలి నాకు. అందరు చేతులు పైకెత్తండి, అందరు చేతులు పైకెత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరులారా. సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది వచ్చిండ్రు. మీ తోపులాట, మీ ఉత్సాహం ఇవన్నీ అయ్యి ఇక మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా పెద్దమ్మలు వాళ్ళు చూస్తారు మా పిల్లగాడు ఎప్పుడు ఆపుతాడో పోయి ఈ టీవీలో మా టీవీలో సీరియల్ ఎప్పుడు చూడాలను అని. మా పెద్దమ్మల్ని చూస్తే నాకు నిజంగా బాధ అవుతుంది. బతుకమ్మ పండుగ వచ్చింది, వస్తుంటే ఇప్పుడే గాడ రేంజల్లా మా అమలక్కలు అందరూ బతుకమ్మ పండుగ మంచిగా పట్టుకొని వస్తూ మొత్తం ఎత్తుకొని వస్తారు బతుకమ్మలు బొడ్డమ్మలని. గతంలో కేసీఆర్ బిడ్డ కవితమ్మ కూడా, మీ ఎంపీ గారు కూడా బతుకమ్మ ఆడింది. ఆమె బతుకమ్మ ఆడినప్పుడు ఆమెకు 10 కోట్లు ఇచ్చిండు ప్రతి సంవత్సరం. అవునా పాత్రిక మిత్రులారా, మీకు గుర్తుండాలి. కవితమ్మ బతుకమ్మ ఆడితే ప్రతి సంవత్సరం 10 కోట్లు ఇచ్చిండు. ఈ సంవత్సరం మీ ఎంపీ గారు బతుకమ్మ ఆడను అని అంటే సిల్లి గవ్వ కూడా ఇయ్యలే. అంటే నీ బిడ్డకైతే బతుకమ్మ కోసం 10 కోట్లు ఇస్తావు, మా పెద్దమ్మలు బతుకమ్మ ఆడుకుంటే బుడ్డి గవ్వ కూడా ఇవ్వవా? గింత అన్యాయం ఉంటుందా? గింత అన్యాయం ఉంటుందా? పండుగ పూట ఆడబిడ్డలను ఎవడన్నా కన్నీళ్ళు పెట్టిస్తాడా? పండుగ పూట, దసరా పండుగ పూట, బతుకమ్మ పూట, సద్దుల బతుకమ్మ నీ బిడ్డ చేస్తే 10 కోట్లు ఇస్తావు కదా చంద్రశేఖర్ రావు. మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా అమ్మలు బతుకమ్మ ఆడుకుంటా, మా చెల్లెళ్ళు ఆడుకుంటారు అంటే నువ్వు 10 పైసలు కూడా ఇవ్వవా? ఇదేమన్నా నీ జాగిరా? ఇది మేము పన్ను కట్టలేదా? ఈ పైసలు మావి కాదా? ఇందులో మా చెమట, మా రక్తం లేదా? మరి మా పైసలు మాకు ఇవ్వడానికి నువ్వు గింత కంజూస్ చేస్తున్నావు కదా. ఇతనే కంజూస్ కు కమీనా బోలేతో కేకమై బోల్కే మేము కూర్చున్నాం. ఇట్లాంటి కమీనగాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? మరి ఉండొద్దంటే ఉండొద్దని అంటే మళ్ళీ ఆడికి పోతే వాడే గుర్తొచ్చా మీకు. ఇక వీళ్ళే కాదు, నిన్న మన ఇంకోటి లగెత్తుకున్నాడు. ఇక్కడ చాలా మంది పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు అభిమానులు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. చంద్రబాబు నాయుడు గారి అనుచరులు, సహచరులు, అభిమానులు కూడా ఉన్నారు. ఇవాళ ఆయన అంటుండు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండొద్దని. నేను అడుగుతున్నా, అసలు నీ బతికి ఎక్కడ మొదలైంది? నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్ ఉంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి, మంత్రిని చేసి, డిప్యూటీ స్పీకర్ను చేసి, నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెడితే పొత్తు పెట్టుకొని నిన్ను ఎంపీని గెలిపించింది మేం కాదా? తెలుగుదేశం సోదరులు కాదా? ఇవాళ నిన్ను భుజాల మీద మోసి నీ బతుకు ఒక గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉండొద్దు అంటున్నావు. ఎందుకంటున్నాయన? తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసింది. అట్టెట్లా కలుస్తారంట. ఎట్లా కలుస్తారా బాయ్? బరాబర్ కలుస్తావు. ఒక జెండా చూడురి, చూడురి, ఇవాళ 2 జెండాలు ఉన్నాయి, కాంగ్రెస్, టీడీపీ. గట్లే కలుస్తాం, గిట్లనే కలుస్తాం. అయ్యో ఈడ ఆములకు చూడురు, ఈడ ఉన్నోళ్ళు చూడు, వేదిక మీద కూడా ఉన్నారు. వచ్చేటప్పుడు నాకు కూడా మా మాజీ తెలుగుదేశం దోస్తులు అందరూ కూడా వచ్చి కడవ కప్పిరు, దండం పెట్టిరు. మంచి కొట్లాడన్నా మేము అండగుంటామన్నారు. మేం కలవడాన్ని తండ్రి కొడుకులు ఎందుకు ఆ గుంటూరు మిర్చేమో పెడితే ఎగిరినట్టు ఎగురులాడుతున్నారు ఎందుకు అని అడుగుతున్నా. కేటీఆర్ ను చూస్తుంటే, ఇక ఆయన మాటలు చూస్తుంటే అసలే కోతి కళ్ళు తాగింది, ఆ పైన దానికి తేలు గరిచింది. ఇక అది ఎన్ని దుంకుడు దుంకుతుంది? ఇక కేటీఆర్ అట్లా దుంకుతున్నాడు అలా టీడీపీ మీద, కాంగ్రెస్ మీద. ఎందుకంటే వాళ్ళకి సాగు భయం పట్టుకున్నది. అప్పటి వరకు కాంగ్రెస్ ఒక్కటే అంటే అట్లో ఇట్లో మాయ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు తోడు కోదండరామైండు, టీడీపీ అయింది, సిపిఐ వచ్చేటట్టుంది. అందరు కలిసి మమ్మల్ని బొంద పెట్టేటట్టు అని చెప్పి వాళ్ళు రోజులు అయితే తండ్రి కొట్టుకుని మమ్మల్ని తిడుతున్నారు. నేను అడుగుతున్న కేసీఆర్ ను, కేటీఆర్ నిన్ను ప్రజలు ముఖ్యమంత్రి చేసిరు, 50 నెలలు అధికారంలో ఉన్నావు, మొత్తం 60 నెలల కోసం నేను ఎన్నుకోను. అర్ధాంతరంగా నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు చెప్పాలనా లేదా? పోనీ నీ సావు నువ్వు చచ్చినావు, మాకు కూడా శని పీడ విరగడైంది అనుకుంటాం. ఈ 50 నెలల్లో నువ్వు చేస్తాన్నది ఏమైనా చేసినావా? ఇప్పుడు వాటి గురించి అడుగుతామని చెప్పి పెడబొప్పలు పెడుతున్నారు. వెనకటి ఎవడో కేసీఆర్ మాస్టర్ అతి తెలియడంట 10వ తరగతి పరీక్షలు రాసిండు. వాడు అన్ని పరీక్షలలో ఫెయిల్ అయినా, మొత్తం కలిపితే కూడా 35 రాలి, అన్నిట్లలో కలిపితే కూడా. ఇక వాడు ఆలోచన చేసి చెట్టు కింద కూర్చొని ఇంటికి పోతే ఈ విమానం మొత్తం మోగుతుంది,
ట్యూషన్లు పెట్టి కాన్వెంట్ స్కూల్లో చేస్తే ఒక్కటి కూడా పాస్ కాలే. ఇక వాడు ప్లాన్ వేసిండు, ఇంటికి పోతే బాగా కనిపిస్తే అందులో దుంకిండు. దుంకుతే ఇక తల్లి